నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్ లో మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాక్ జాతీయులను గుర్తించి తక్షణమే వెనక్కి పంపించండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింధు నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్కి ఇచ్చే ప్రసక్తే లేదు, దానికోసం ఎంతవరకైనా తెగించడానికి మేము సిద్ధమే, యుద్ధం వచ్చినా కూడా మేము సిద్ధమే అన్నట్లు సంకేతాలు అయితే ఇచ్చారు. ఇక చూడండి, సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసీ వద్దనున్న ఆనకట్ట, ఇది ఆనకట్ట, ఇది సింధు నది మీద ఉన్నటువంటి ఆనకట్టను కూడా ఇక్కడ గేట్లు అయితే మూసివేసినట్లు తెలుస్తుంది. సింధు నుంచి చుక్క నీరు కూడా పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరు కూడా మన దేశంలో ఉండకూడదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లష్కరే టాప్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అల్తాఫ్ ని నిన్న బలగాలైతే కేంద్ర బలగాలైతే హతం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. సో జమ్మూ కాశ్మీర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూంబింగ్ చేసి ఎక్కడికక్కడ హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇటువైపు భారతే కాదు, అటువైపు పాకిస్తాన్ కూడా అత్యవసర సమావేశం పెట్టుకొని వాళ్ళు కూడా సైనికులు ఎవరైతే లీవ్ లో వెళ్ళినారో వాళ్ళందరినీ వెనక్కి రమ్మనడము, సైనికులకు ఇంకా హాలిడేస్ ఇవ్వడం కుదరదని చెప్పడము, అదేవిధంగా బలగాలను ఆ బార్డర్ కు తరలించడం కూడా జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వము ఆ దేశ ప్రజలకు జారీ చేసిన 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయులకు ఏదైతే 14 రకాల వీసాలను జారీ చేశారో వాటిని అన్నిటినీ రద్దు చేసి తక్షణమే వాళ్ళు భారత్ను వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, వాళ్లకు నిర్దిష్ట కాలం కూడా ఇచ్చారు, ఏప్రిల్ 30 లోపల మీరు ఇండియాలో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రులకు అమిత్ షా గారు స్వయంగా టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం కూడా జరిగింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇక్కడ ఒక సమస్య వచ్చింది, చాలా మంది పాకిస్తాన్ లో వైద్య సదుపాయాలు అంతగా బాగుండవు కాబట్టి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వైద్యం కోసం ఎక్కువ మంది వస్తుంటారు, వాళ్ళకి ఇచ్చినటువంటి వీసాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ళు కూడా తక్షణమే దేశం విడిచి వెళ్ళిపోవాలనేటువంటి ఆదేశాలు అయితే వచ్చాయి. ఇది నిజంగా శోచనీయము. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకుంటే గానీ పాకిస్తాన్కి బుద్ధి రాదని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చూడండి, మరోవైపు పహల్గామ్లో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల వేటను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో నిషేధిత లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతమార్చాయి. నియంత్రణ రేఖ వెంట పాక్ సైనికులు గురువారము కాల్పులు జరపగా భారత సైన్యం దాన్ని ధీటుగా తిప్పికొట్టింది. సింధు జలాల కట్టడిపై భారీ వ్యూహము. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోలుస్తున్న పాకిస్తాన్ కు సింధు జలాలు ఒక్క చుక్క కూడా పోకుండా కట్టడి చేసేందుకు భారీ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ పట్ల వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని మోదీ అనేక ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, ఉగ్రవాదులనే కాదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వాళ్ళను, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాళ్ళను, ఉగ్రవాదులకు వెనకాలుండి నడిపిస్తున్న వాళ్ళని ఒక్కరిని కూడా వదలనని వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగానే సింధు జలాలు ఒక్క చుక్క కూడా ఇంకా పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ఒప్పందం నిలిపివేతపై పాక్ లేఖ, ఈ ఒప్పందం నిలిపివేశామని చెప్పి పాకిస్తాన్ కి లేఖ కూడా రాశారు. మరి పాకిస్తాన్ దీనికి ధీటుగా అక్కడ సింధు జలాలు కానీ పాకిస్తాన్ కి రాకపోతే రక్తపు టేర్లు పారిస్తామని ఒక ధమ్కీ కూడా ఇచ్చారు. కానీ దానికి ఏం భయపడడం లేదు. మొత్తం ఒప్పందం అయితే రద్దు చేసి ఆనకట్ట అయితే వేశారు. రాష్ట్రాలకు హోంశాఖ దిశానిర్దేశం. ఏమని దిశానిర్దేశం చేసిందంటే, 14 రకాల వీసాలతో ఎవరు పాకిస్తాన్ పౌరులు మీ రాష్ట్రాల్లో ఉన్న గాలించి పట్టుకొని వాళ్ళను పాకిస్తాన్ కి పంపించేయండి అని చెప్పి నిర్దిష్టంగా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక చూడండి, పేలుల్లో లష్కరే ఉగ్రవాదుల ఇల్లు ధ్వంసం. పేలులలో లష్కరే ఉగ్రవాదుల ఇల్లు ధ్వంసం. పహల్గామ్ దాడిలో పాల్గొన్నారని భావిస్తున్న 2 లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లలో పేలులు సంభవించాయి. ఆసిఫ్ ఫౌజీ అలియాస్
ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ తోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇల్లు ధ్వంసమయ్యాయి. భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఇవి జరిగాయని త్రుటులు తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ దాడుల తరువాత కేంద్ర భద్రతా బలగాలు ముట్టడిస్తాయనేటువంటి అనుమానంతో వాళ్ళ ఇళ్లలో వాళ్ళే మందు పాత్రలు పెట్టడంతో దాన్ని గమనించి టైంకి బయటకు వచ్చేయడంతో ఉగ్రవాదుల ఇల్లులైతే పేలిపోవడం జరిగింది. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు. దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు వెళ్లాయి. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అక్కడ భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సో సెలవుల్లో వెళ్ళినటువంటి ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే వచ్చి రిపోర్ట్ చేయాలని కూడా ప్రకటించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. కాబట్టి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే కమ్ముకొని ఉంది. చూడాలి మరి యుద్ధమే జరుగుతుందా లేకపోతే సామరస్యంగా పరిష్కరించుకుంటారా అనేది చూడాలి. సామరస్యంగా పరిష్కరించుకునే సమస్య లేదు. ఎన్నిసార్లు సామరస్యంగా పరిష్కరించుకున్నా కుక్కతో ఒక వంకరైనట్లు ఈ పాకిస్తాన్ కు బుద్ధి రాలేదని ఈసారి చాలా సీరియస్ గా ఈ సింధు జలాల కట్టడి అయితేనేమి, సింధు జలాలు కట్టడి చేస్తే తాగునీరుకి సాగునీరుకి కటకటలాడిపోతుంది పాకిస్తాను. సో వీళ్లకు బుద్ధి చెప్పాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కానీ వీళ్ళు దారిలోకి రారు అని చెప్పి నిర్ణయించుకొని చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. యుద్ధానికి సైతం మేము వెనకాడబోమని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్లు తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.